కొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి అందులో. కానీ ఆ సబ్జెక్ట్ రాగానే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఏం జరగబోతోందని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రెజెంట్ నడుస్తున్న ఒక టాపిక్ నయన్, ధనుష్ మధ్య గొడవ. 'బియాండ్ ద ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో ఒక చిన్న మూవీ క్లిప్ ఉపయోగించుకోవడం విషయంలో ఇద్దరి మధ్య రగడ మొదలై చివరికి కోర్టు వరకు వెళ్ళింది. ఈ మధ్యలో నయనతారకు సపోర్ట్ చేస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు, లేదు ధనుష్ చేసిందే కరెక్ట్ అని కొంతమంది, ధనుష్ ఇలా చేస్తారని ఊహించలేదని మరికొంతమంది. ఇలాంటి రభస ఎంతో జరిగింది. ఇంతకీ అసలు గొడవ ఎక్కడ మొదలయ్యింది? 3 సెకండ్ల క్లిప్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు ధనుష్కి. అయినా సరే ఎందుకంత పట్టుబడ్డారు? ఏదో పర్టికులర్ రీజన్ ఉంటేనే కదా తెగేదాకా లాగేది. మనసులోని పగను చూపించే మిషన్స్ లేవు మన దగ్గర. అవే ఉండుంటే నయన్, ధనుష్ మధ్య గొడవకు అసలు కారణం దొరికేసేది. కానీ ఆ మిషన్స్ లేకపోయినా ఇద్దరి మధ్య అసలు గొడవకు కారణం దొరికేసింది. ఇంతలా మనసులో పెట్టుకున్నారని అనిపించే కారణం అది. నయనతార, ధనుష్ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో తెలియాలంటే ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 2015లో మొదలైంది ఈ కథ. నయనతార సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది 2003లో. కొన్ని సినిమాల హిట్లు, మరికొన్ని ఫ్లాపులు. తాను నటించే సినిమా బ్లాక్ బస్టర్ అయినా సరే నయనతారకు మాత్రం పెద్దగా ఫేమ్ రాలేదు. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ 2015లో వచ్చిన సినిమా నయనతార ఫేట్ మార్చేసింది. అదే 'నానం రౌడీ తాన్'. ఈ సినిమాకు నిర్మాత హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఇప్పుడు జరుగుతున్న గొడవకు బీజం పడింది అక్కడే. ఆ సినిమాను 4 కోట్ల బడ్జెట్తో తీద్దామనుకున్నారు ధనుష్. కానీ ఊహించిన విధంగా అదనంగా మరో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సినిమా పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడిగా విఘ్నేష్ కు, హీరోయిన్ గా నయనతారకు మంచి పేరొచ్చింది. ఎటొచ్చి నిర్మాత ధనుష్ కి బడ్జెట్ పెరిగిపోవడం వల్ల పెద్దగా లాభాలు రాలేదు. పైగా ఆ సినిమా సమయంలో నయన్, విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ సమయంలో ఆల్మోస్ట్ లవ్ బర్డ్స్ గా తిరిగారు. ప్రేమలో పాడటం తప్పులేదు, కానీ ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమయ్యింది. దీనికి కారణం షూటింగ్ టైంలో నయనతార, విఘ్నేష్ ప్రేమాయణమే అనేది కొందరి విమర్శ. వీరిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే సినిమా ఆలస్యం అవ్వడం, దానికి తోడు సినిమా బడ్జెట్ కూడా ఊహించే రేంజ్కు పెరగడం జరిగిందని చెబుతున్నారు. బడ్జెట్ పై ధనుష్ ను బలవంతంగా ఒప్పించింది నయన్, విఘ్నేష్ అనే ప్రచారం కూడా అప్పట్లో బలంగా జరిగింది. అంతేకాకుండా సినిమా హిట్ అయినా లాభాలు రాకపోగా తన టైం తినేశారనే కోపం ధనుష్ లో ఉండిపోయిందంటున్నారు. ఆ కోపాన్ని అప్పట్లోనే మరోలా బయట పెట్టారు ధనుష్. 'నానం రౌడీ తాన్' సినిమాలో నయన్ యాక్టింగ్ ఏమంత బాగోలేదని ధనుష్ ఓపెన్ గానే కామెంట్ చేశారు. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసింది హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ముందు ఎవరైనా తేలిపోవాల్సింది. అలా విజయ్తో పోల్చే నయన్ నటన బాగోలేదన్నారు. లేక నిజంగానే బాగా అనిపించలేదా? లేదా తన టైం మని తినేశారనే కోపం లోలోన ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకుని అలా అన్నారా? కారణం ఏదైనా ఓ కామెంట్ అయితే చేశారు ధనుష్. ఆ కామెంట్ చేశాక నయనతార కూడా ఓపెన్ గానే సారీ చెప్పారు. అయినా సరే అప్పటి నుంచి ధనుష్ మనసులో ఆ కోపం అలా ఉండిపోయిందని చెప్పుకుంటుంటారు. నిజానికి నయనతార, ధనుష్ మంచి ఫ్రెండ్స్. 2008లో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తెలుగులో సూపర్ హిట్ అయిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాను 2008లో నయన్, ధనుష్ హీరో హీరోయిన్లుగా 'యారాడి నీ మోహిని' మూవీగా రీమేక్ చేశారు. ఆ సినిమా నుంచి నయన్, ధనుష్ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఇద్దరు ఎంగేజ్ అయ్యారు కూడా. ఆ స్నేహంతోనే ఒక నిర్మాతగా 2015లో నయనతార హీరోయిన్ గా 'నానం రౌడీ తాన్' తీశారు ధనుష్. ఆ సినిమా విషయంలో ఏం జరిగిందో ఇందాకే చెప్పుకున్నాం కదా. నయన్ పై ధనుష్ కి ఒక రకమైన కోపం ఏర్పడడానికి కారణమైంది ఆ సినిమానే. ఆ కోపం 10 ఏళ్ల తర్వాత బయటపడిందా అంటే ఎస్, బయటపడిందని చెప్పాలి. మానిపోయిన గాయాన్ని రేపడం అంటారే, అదే జరిగింది ఇక్కడ కూడా. సరిగ్గా నయన్ పై కోపం పెరగడానికి కారణమైన 'నానం రౌడీ తాన్' సినిమా క్లిప్పే అడిగారు నయనతార అండ్ విఘ్నేష్. నయనతార 'బియాండ్ ద ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ కోసం నయన్, విఘ్నేష్ మధ్య పరిచయం ఏర్పడడానికి కారణమైన ఆ మూవీ క్లిప్ అవసరం వచ్చింది. నయన్, విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది ఆ సినిమా టైంలోనే కాబట్టి 'నానం రౌడీ తాన్' సినిమా క్లిప్ అడిగారు. కానీ చిన్న క్లిప్కు కూడా 10 కోట్లు అడిగారు హీరో ధనుష్. బహుశా ఆనాటి టైం వేస్ట్, మనీ వేస్ట్ మరోసారి గుర్తొచ్చి ఉండొచ్చు ధనుష్ కి. ఇక్కడ 10 కోట్లని ఆ రేటే ఎందుకు ఫిక్స్ చేశారు ధనుష్? బహుశా తాను అనుకున్న బడ్జెట్ 10 కోట్లు పెరిగింది కాబట్టనా? అందుకే అంత పత్తిదరగా 10 కోట్లు అడిగారా? నిజానికి 3 సెకండ్ల క్లిప్ కాదు, సినిమా మొత్తం వాడుకున్న ఒప్పుకునేవారేమో ధనుష్. కానీ ఆ సినిమా టైంలో జరిగిన విషయాలను ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదే నిజమైతే ధనుష్ కోపానికి అర్థం ఉన్నట్టే. కాకపోతే ఇన్నాళ్ళైనా ఆ విషయం మరిచిపోకపోవడంలో అర్థం లేదు. నిజానికి ఆ 3 సెకండ్లు లేకపోయినా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యేది కాదు. ఆ 3 సెకండ్లు ఇవ్వనందుకు నయన్ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు.